చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం విజయవాడ ఉత్సవ్. అమ్మవారి దసరా నవరాత్రులతో పాటు విజయవాడ ఉత్సవం కూడా అక్టోబర్ 2వ తేదీ వరకు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. మైసూరు దసరా ఉత్సవాలంటే అమ్మవారి నవరాత్రులే కాకుండా ప్రజలకు వివిధ రకాలుగా ఆహ్లాదాన్ని కలిగించే కార్యక్రమాలుంటాయి. ఏడాదికోసారి వచ్చే ఈ ఉత్సవాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు. ఆ ఉత్సవాలకు ధీటుగా చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతో విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ ఉత్సవాలను సంయుక్తంగా ప్రారంభించారు. విజయవాడ పేరులోనే విజయం ఉందని, చరిత్ర రాయాలన్నా సృష్టించాలన్నా విజయవాడతోనే సాధ్యమని లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రాకర్స్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్సవాల్లో భాగంగా కృష్ణానదిలో పడవల పోటీలు ఉంటాయి. జలక్రీడలు, డ్రోన్ షో, కిడ్స్ జోన్స్, అమ్యూజ్మెంట్ పార్క్, దుకాణ సముదాయాలతో పాటు రోజు ప్రకాశం బ్యారేజీపై బాణాసంచా వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 12 ఏళ్ల తర్వాత తిరిగి విజయవాడలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానంలో స్టాల్స్ తో పాటు ప్రతిరోజు ఒక్కో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. రోజు ప్రముఖ సినీ నటులు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 11 రోజుల పాటు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలుంటాయి. మిస్ విజయవాడ, విజయవాడ ఐడల్, 2K, 5K, 20K మారథాన్ రన్లు, హెలికాప్టర్, హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 3000 మంది కళాకారులతో అతిపెద్ద కార్నివాల్ అక్టోబర్ 2వ తేదీన ఉండబోతోంది. 11 రోజుల పాటు విజయవాడ వైభవాన్ని తెలిపే విధంగా డ్రోన్ షో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవనుంది. పారాగ్లైడింగ్, హెలీ రైడ్ లాంటి ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. వీటిని ఆపించేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అన్ని చోట్ల ఎదురు దెబ్బలు తగలడంతో సైలెంట్ గా బెంగళూరు వెళ్లిపోయారు.